తను కరెక్ట్గా ఉంటే మేడం నేను తీసుకొస్తా, నేను తెస్తా. తేవడానికి ఏది చేసినా నేనే చేయాలి మేడం. ఇప్పుడు అమ్మాయి వచ్చిన దగ్గర నుండి అక్కడికి వెళ్ళాలన్నా నేను ఛార్జీలకు రెడీ చేయాలి, చేతి ఖర్చులకు రెడీ చేయాలి. ఇప్పుడు వాళ్ళు నో మేడం, డబ్బులు ఇవ్వా? ఇంటికాడనే ఉండదు మేడం అసలు. మరి ఎవరు చెయ్యాలి ఈ పని అంతా? ఆయనకే హెల్త్ బాగోదు, ఈవిడికి వచ్చే 9,000 రెంటే కడతారా, హాస్పిటలే చూసుకుంటారా, ఇల్లు ఖర్చులే చూసుకుంటారా? నీ చేయమని చెప్పు నీ భర్తను ఫస్ట్. ఆయన చేయమంటున్నాడా? ఆయన చెయ్యడు. చేసిన రోజులు మనం అందరం బ్రతికినాము, ఇప్పుడు చేయలేదని ఎక్కడికి పంపిద్దాము? అయినా నీ బాధ్యత కదా అమ్మా నాన్నని చూసుకోవటం, ఇంట్లోకి డబ్బులు ఇవ్వటం. ఎప్పుడో ఒకసారి ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి ఒక ఇంటికైతే వెళ్తావు కదా. 100 ఇచ్చినా మేడం, ఆ 100 వసూలు చేసే వరకు ఆ టైంలో నా దగ్గర లేకపోయినా కూడా ఇంకా నా పరిస్థితి అదోగతి మేడం. లేకపోతే బాగా నార్మల్ గా మంచిగా ఉంటాడు. అది సార్, మేడం విన్నారు కదా, మీరేమంటారు? అట్లీస్ట్ మా బాబు మారి ఒక మంచి లైఫ్ లో ఉంటే నేనే వెళ్ళి తీసుకొస్తా మాట్లాడి. అంటే మీరు ఎలా తీసుకొస్తారమ్మా? వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఏమంటున్నారు, నన్ను మాట వీళ్ళ హామీ కావాలి వాళ్ళకి, మీరు మాకు హామీ ఇస్తే, మా అమ్మాయికి హామీ ఇస్తే మేము పంపిస్తామని వాళ్ళు అడిగారు. నేను ఇయ్యలేను అన్నాను. డ్రింక్ చేయకుండా, గొడవ పెట్టకుండా, బూతులు తిట్టకుండా, తను పని చేసి భార్యకి ఇస్తాడు. మరి వాళ్ళు మీకు హామీ ఇస్తారా? వాళ్ళ అమ్మాయి పనికి మాని ఫోన్లు మాట్లాడకుండా, వెనక తలుపులు తీయకుండా ఇలా ఉంటదని మరి వాళ్ళు హామీలు ఇస్తారు? అది కూడా మేము అడిగాం. వన్ సైడ్ ఆడాలా ఫుట్బాల్, రెండు సైడ్లు గోల్ అడిగాం సార్. మరి మీ అమ్మాయి పరిస్థితి అంటే అమ్మాయి మారదు. ఇదంతా కాదు. నేను అప్పుడు మామూలుగా హైదరాబాద్ లో వాళ్ళ నాన్న పెయింటింగ్ వర్క్ వచ్చినప్పుడు ఒక 15 days వచ్చి ఇక్కడ పెయింటింగ్ వర్క్ అని చెప్పి ఉన్నా. అంటే అంతకుముందు ఒక అబ్బాయి పిలిచే మనం ఇతర వాళ్ళ క్లాస్మేట్ సంథింగ్ వాళ్ళ బావ అనుకుంటా. అంటే మెసేజ్ ఎందుకు చేసినవారు, నార్మల్గా అవసరం ఆ అబ్బాయితో చేసురు అది అంటే, అప్పుడు నేనేం చెప్పినా వీళ్ళకి మాట్లాడితే ఆమె తప్పేమో స్టార్ట్ చేయలేకపోవచ్చు, అదేందో వీళ్ళ నాన్నకి చెప్తే అయిపోతుంది కదా, ఇంకోసారి చేయకుండానే ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పిన. వాళ్ళ నాన్న దానికి ఏమన్నా చేయక బిడ్డానికి కుదురు ఎప్పుడు కాదు, చేత తప్పేమున్నది, వరుసకు బామ్మాజ్ అవుతారు కదా, తప్పేమున్నది అది వాళ్ళ నాన్న. వాళ్ళ పాత్ర, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు. నేను చెప్తాను వినండి, అర్థమైంది, నాకు అర్థమైంది. మొదలు నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇందాక ఈ అబ్బాయి క్యారెక్టర్ గురించి చాలా సింపుల్గా 3 ముక్కల్లో చెప్పానమ్మా. ముక్కుసూటిగా మాట్లాడతాడు, తాగికి ముందు తాగక తర్వాత కూడా ఒకేలా మాట్లాడతాడు, నిజాలే పలుకుతాడు. ఎటొచ్చి తాగిన తర్వాత మాట్లాడేటటువంటి బూతు మాటలకి బహుశా అతను కూడా ఒప్పుకుంటున్నాడు కాబట్టి అది తెలివిలో లేకుండా మాట్లాడేటటువంటి అంశాలు. దయచేసి అది మనసుకు తీసుకోకండి. మేము చూసేటటువంటి చాలా విచిత్ర విడ్డూరమైనటువంటి సిచ్యువేషన్స్లో కూడా తాగేటటువంటి వ్యక్తి తల్లిదండ్రులు పనిలేక ఇంట్లో మంచాన పడినా కూడా డబ్బుల గురించి, తాగేటటువంటి డబ్బుల గురించి వాళ్ళని పిండి ఆరేస్తారు. అట్లీస్ట్ ఇక్కడి వరకు ఏ ఇంటర్మీడియట్లో మొదలుపెట్టినట్టు మీ అబ్బాయి ఎప్పుడు కూడా దాని గురించి అయితే కనుక మీ చేయి చాచలేదు. దానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఈ అబ్బాయి రోజు తాగే బ్యాచ్ కాదు, వీళ్ళని బింజ్ డ్రింకర్స్ అంటారు. అంటే మనసులో ఏదో కలత వస్తుంది, ఏదో బాధ వస్తుంది, ఆ బాధను దింపుకోవడానికి తాగుతారు. తాగటం మొదలు పెడితే 3 రోజులు కంటిన్యూస్గా, వారంలో 5 రోజులు ఆపింది కూడా ఆ 3 రోజుల్లో తాగేస్తారు. దీన్ని బింజ్ ప్యాటర్న్ అంటారు. అంటే ఒకేసారి బ్రెయిన్ కానీ బాడీ కానీ ఆ ఆల్కహాల్కి ఎక్స్పోజ్ అయిపోతుంది. ఆ టైంలో ఏంటంటే విచిత్ర విడ్డూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఏం చేస్తారో వాళ్ళకి గుర్తుండదు. నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగా పనిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు పని చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళ జీవితాలు హ్యాపీగానే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేటటువంటిది ఏంటంటే, ఇందాక మీరు ఒకటి అన్నారు, వాళ్ళ సైడ్ నుంచి ఒక కండిషన్ ఉంది మేడం, ఈ అబ్బాయి మారితే కనుక మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి. బహుశా అది చాలా చెత్త ప్రపోజల్ అని నా ఉద్దేశం అమ్మ. ఎందుకంటే మీ అబ్బాయి ఇందాకటి నుంచి నేను అన్నాను కదా, ఒక ప్రామిస్ చేసుకున్నారు, నువ్వు గతం మర్చిపోయి ముందుకురా, నేను గతం మర్చిపోయి ముందుకు వస్తానని చెప్పి. కానీ ఆ అమ్మాయి గతం కంటిన్యూ అయింది, ఈ అబ్బాయి గతం ఆగింది. అంటే ఈ అబ్బాయి ఒకసారి ప్రామిస్ చేస్తే ప్రామిస్ మీద నిలబెడతాడు, ముక్కుసూటుగా పోతాడు. ప్రామిస్ చేసిన తర్వాత తప్పు చేస్తే తప్పుని క్షమించడు. మీరు వన్ సైడెడ్గా ఈ గేమ్ దయచేసి ఆడకండి. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీ కన్నపేగిని కాపాడుకోండి. ఎందుకంటే మంచి యోగ్యుడు అనేటటువంటి నాకు అనిపించేటటువంటి అబ్బాయి, కనిపించడానికి తగ్గేదేలే అన్నట్టు అనిపించినా కూడా ఈ అబ్బాయికి అన్ని క్వాలిటీస్ టు బీ ఎ గుడ్ హ్యూమన్ ఇండివిజువల్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. తాగేటటువంటి అంశం, తాగిన మత్తులో మిమ్మల్ని అనేటటువంటి 4 మాటలు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆ అబ్బాయిలో చాకచక్యం ఉంది, తెలివితేటలు ఉంది, ఆలోచన శక్తి ఉంది, మంచి వాక్చాతుర్యం ఉంది, బ్రతక నేర్చినవాడు, బ్రతకగలడు జీవితంలో. ఆ అమ్మాయిని చాలా మంచి యోగ్యత కూడినటువంటి అబ్బాయిని పోగొట్టుకుంది ఆ అమ్మాయి. నిజాన్ని వాస్తవానికి నేను చెప్పాలి అనుకుంటే ఈ అబ్బాయి యొక్క మాట తీరు కానీ, ఈ వ్యక్తిత్వం కానీ మీ వియ్యంకులు 5 సంవత్సరాల క్రితమే పసిగట్టారు. ఏదైతే మనం ఈ గంట సేపులో రమేష్లో చూసినట్టు పసిగట్టారు. అదేంటి మన అమ్మాయి పోయి ఆడేవాడినో పట్టుకుంది, అక్కడ కట్ చేసి ఇక్కడ ఫిక్స్ చేద్దాం అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఈ అబ్బాయి బకరా అయ్యాడు. ఇప్పుడు కాబట్టి తాగుడు ఎలా మానిపించాలి అనేటటువంటి నిజంగా ఆ స్థాయి తాగుడా ఇది? మీరు స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ కూర్చుని చెప్పినటువంటి స్థాయి తాగుడా అంటే కనుక నేను కాదు. దీనికి చక్కటి మార్గాలు ఉన్నాయి.
అది కావాలంటే నేను ఫ్రీగా అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, దాని వరకు నేను నా తరపున హామీ ఇస్తానమ్మా. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పెళ్ళి అనేటటువంటి అంశంతో ఊరికినే ఇలా ఉయ్యాలి ఊగద్దు. ఇది ఎక్కడో చోట లెక్క తేల్చుకోండి. ఆ అబ్బాయినా లెక్క తేల్చుకోవాలి, మీరన్నా లెక్క తేల్చుకోవాలి. ఎందుకంటే దాంతో మనం ఇప్పుడు ముడిపెట్టుకుంటే కనుక నా గోటివాడు ఇంకొక 10 సంవత్సరాల పాటు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అతను తాగుడు నేను ఆపలేను. ఎందుకంటే వాళ్ళు బంతి మీ కోట్లో ఇసిరారు. ఏమని ఇసిరారంటే, మీరు మీ అబ్బాయి తాగుబోతాడండి, మీ అబ్బాయి తాగితే ఇష్టానుసారం మాట్లాడతారు, వాళ్ళు తాగకుండానే ఇష్టానుసారం మాట్లాడారు. అదే కదా, అవమానంతోనే కదా అబ్బాయి ఈరోజు మనస్తాపం చెంది మిమ్మల్ని నిలదీస్తున్నాడు. ఇతను తాగి 4 మాటలు అంటే వాళ్ళు తాగకుండానే 4 మాటలు అన్నారు. మరి దానికి లెక్కేది? పెళ్ళైన 15 రోజుల్లో ఫోన్ కాల్ పరాయోడితో మాట్లాడటం ఏంటి, వాడు చేయకుండానే ఈ అమ్మాయి ఇప్పుడు ఈ స్టేటస్లు పెట్టి ఈ అబ్బాయి జీవితంతో మళ్ళీ జిమ్మికి లాడటం ఏంటి? ఆ అమ్మాయికి ఈ అబ్బాయి కావాలా వద్దా? సో ఇక్కడ ఏంటంటే తాగుడు అనేటటువంటి మనకు బయటకు కనిపించేటటువంటి అంశం అయినా కూడా దాన్ని ప్రేరేపితం చేస్తున్నటువంటిది అక్కడ ఉండేటటువంటి ఆయుష్. ఆ అమ్మాయి వ్యక్తిత్వంలో కూడా ఖచ్చితమైన లోపాలు ఉన్నాయి. పిచ్చిది అని నేను అన్న కానీ లోపాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఏదో ఒక వీక్నెస్ ఉంది ఆ అమ్మాయి బ్రెయిన్లో. ఈ అబ్బాయికి తాగేటటువంటి వీక్నెస్ ఉంది అంటే కనుక ఆ అమ్మాయికి ఇంకో విడూరమైనటువంటి వీక్నెస్ ఉంది. కాబట్టి ఒక పక్క నుంచి విడాకుల పత్రాలు పంపిస్తుంది, ఇంకో పక్క నుంచి నువ్వు కావాలి అన్నట్టుగా మెసేజ్లు పెడుతుంది. ఆ విడాకుల నోటీస్ వచ్చిన వెంటనే నువ్వు సంతకం పెట్టగానే ఫోన్ చేసింది మళ్ళీ ఒకరోజు. ఏది నమ్మాలి? ఇంకెలాంటి అబ్బాయి పిచ్చోడై తాగపోతే ఇంకేమవుతాడు? సంతకం పెట్టాలా వద్దా? సంతకం వద్దు అనే అమ్మాయి విడాకుల పత్రం ఎందుకు పంపించింది? పిచ్చోని చేయటం కాకపోతే. ఆ అమ్మాయి అయితే తాగదు, తాగి చచ్చిపోదు, కిడ్నీ లివర్లు పాడు చేసుకోదు, తాగిన తర్వాత తల్లిదండ్రులను వెళ్ళి లకారాలతో తిట్టదు. మరి ఎందుకమ్మా మీ ఇంట్లో ఈ శాపం? ఏం పాపం చేశారని మీరు అందరూ? అతను కిడ్నీ వ్యాధితో అతను ఎంతకాలం బతుకుతాడో మనకు తెలియదు. మీరేమొచ్చి చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నట్టుంది. ఏంటి కుంపట్లో ఏంటిదంతా? నా ఉద్దేశం అయితే కనుక నీకుండేటటువంటి వయసుకి, నీకుండే అర్హతలకి, నీకుండే వ్యక్తిత్వానికి ఇప్పటికీ కూడా నువ్వు ఈ అలవాటు అనేటటువంటిది తప్పించుకోగలిగితే కనుక డ్రైవింగ్ ఉద్యోగం చేసుకుంటున్నావు, అది కాకపోతే డీజే ఆడిస్తావు, ఏదో ఒకటి చేసి బ్రతకనిచ్చిన వాడు నువ్వు. ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పగలిగితే కనుక ఆ అమ్మాయి కంటే మంచి సంబంధం నీ జీవితంలో వస్తుంది అనేది నా నమ్మకం. వచ్చినటువంటి పత్రాల మీద సంతకాలు పెట్టి వెనక్కి పంపిస్తే కనుక పీడ విరగడైపోతుంది. మీరు ఈ అబ్బాయిని కాపాడుకోవటం ఏంటి అనేది నా మీద వదిలేసేయండి. ఎందుకంటే రోజువారీ తాగి ప్రతిరోజు తాగుతూ తాగకపోతే చేతులు కాళ్ళు వణుకుపోయి మర్నాడు విచిత్రంగా ప్రవర్తించి, తాగిన తర్వాత విచిత్రంగా ప్రవర్తించి, తాగక ముందు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తే కనుక అది ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. అది ఇంకా అది రక్తంలాగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట బాడీలో. ఇక్కడ నాకు అలా అనిపించట్లేదు. 3 days తాగిన తర్వాత సార్ అన్నం ఉండదు, నీళ్ళు నాకు అర్థమైంది సునీత గారు. ఇందాక నేను చెప్పాను కదా, 5 రోజులు దేవుడు 3 రోజులు రాక్షసుడు. నాకు తెలిసి అర్థం అవుతుంది. అది పెద్ద ఆపటం పెద్ద కష్టం కాదు. కానీ దానికి ముడిపడినటువంటి అతని ప్రతి క్షణం అతను గుచ్చుతుంది చూడండి ఒక ఆలోచన, నేనేం తప్పు చేశాను, ఆ అమ్మాయికి నేను కావాలా వద్దా? స్టేటస్లో అలా ఉంటుంది, బయట వీళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మా అమ్మ నన్ను ఏమొచ్చి నన్ను మారు అంటారు. ఆ అమ్మాయి ఒకసారి రా అంటుంది, ఒకసారి దొబ్బే అంటుంది. ఏంటిది? అలాంటప్పుడు ఎవడు మాత్రం ఏ మగాడు మాత్రం తాగి పిచ్చాడు? ఆవిడ పెళ్ళికి ముందు తాగేవాడు. కానీ పెళ్ళికి ముందు తాగేదానికి ఖచ్చితంగా నేను రాసిస్తాను, పెళ్ళి తర్వాత తాగిన దానికి 10 రెట్లు మార్పు ఉందన్నది నా నమ్మకం. గట్టిగా అడిగితే కనుక మీకు కూడా అమ్మాయి వద్దు. కానీ ఏంటంటే అట్లీస్ట్ ఆ అమ్మాయి వస్తే కనుక ఈ అబ్బాయి జబ్బుకు ఒక విరుగుడు వస్తుందనే ఉద్దేశంతో మీరు కావాలనుకుంటున్నారు. విరుగుడు కాదు, సెకండ్ టైం ఎంట్రీ 10 times పెరుగుతుంది డ్రింకింగ్. ఆ అమ్మాయి ఈ అబ్బాయితో ఫుట్బాల్ ఆడుకుంటుంది, ఈ అబ్బాయికి ఆ అమ్మాయి మీద నమ్మకం ఉండదు, జుట్టు పట్టుకుని పగలనక రాత్రి కనుక కొట్టుకు సస్తారు. ఆ బాధ భరించలేక ఇంకా తాగుతాడు. 3 రోజులు తాగే వ్యక్తి, నెలకు 3 రోజులు తాగే వ్యక్తి ప్రతిరోజు తాగుతాడు. అప్పుడు నేను కాదు కదా బ్రహ్మదేవుడి దిగి వచ్చినా ఏం చేయలేడు.